న్యూస్ పరంగా చూస్తే యూఎస్‌కి, ఇరాన్‌కి మధ్యన అంతా బానే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ టూ మచ్ గుడ్ న్యూస్ లేకపోయినా సరే అంత బ్యాడ్ న్యూస్ కూడా లేదు. అయితే ఇజ్రాయెల్‌కి, లెబనాన్‌కి మధ్యన యుద్ధం అనేది జరుగుతూ ఉన్నదిలెండి. వాళ్ళు స్ట్రైక్స్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఆ చిన్నదానికి మార్కెట్ ఇంతలా పడిపోవాలా? మన మార్కెటే కాకుండా నాస్డాక్ ఫ్యూచర్స్ అయితే ఇంచుమించు 2.6% అలా పడిపోయిందండి. మన మార్కెట్స్‌లో ఒక్క ఫార్మా సెక్టర్ తప్ప మిగతావన్నీ ఫాలో అయిపోయినట్టే. సో ఏంటి రీజన్ ఏంటి? ఇప్పటి వరకు వార్ ఒకటే ప్రాబ్లమ్ అనుకున్నాం. అది కాకుండా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మన మార్కెట్‌లో? అవేంటనేది మాట్లాడుకుందాం. అలాగే కొన్ని సెక్టర్స్‌లో, స్టాక్స్‌లో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందామండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. నా పేరు మౌలి. కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మన ఛానల్లో ఆదివారం అనుకుంటాను అద్విట్ ఐపీఓ మీద ఒక వీడియో చేయడం జరిగిందండి. అనాలిసిస్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. ఇవాళ ఎలాగో ఓపెన్ అయింది కదా, ఐపీఓ ఓపెన్ అయింది కదా. సో ఈ వీడియో మీరు చూడనట్టయితే వెంటనే చూడడానికి ట్రై చేయండి. రైట్, స్ట్రైట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ మార్కెట్ పడడానికి ఒక 5 రీజన్స్లా చెప్తాను నేను. కోర్స్ యుఎస్ ఇరాన్ తాలూకా సిచ్యువేషన్ అయితే కాదండి, ఇది మినహాయించి ఒక 5 రీజన్స్లో చెప్తాను. ఫస్ట్ థింగ్, ఐటీ సెక్టర్ ఫాలో అయింది ఇవాళ. దాని తాలూకా రీజన్ ఏంటి? మొన్న యాక్సెంచర్ తాలూకా కాషియస్ రిపోర్ట్ రావడం. సో ఆ నెగిటివ్ సెంటిమెంట్స్ కంటిన్యూ అయ్యాయండి. టీసీఎస్ అని, హెచ్సిఎల్ టెక్ అని ఇలాంటి మేజర్ కార్పొరేట్ వెయిట్స్ కొంతలా ఫాలో అయ్యాయి. సెకండ్ రీజన్లో చెప్పాలి అంటే ఇవాళ వచ్చిన ఒక వీక్ ఎకనామిక్ డేటా, సర్వీసెస్ తాలూకా పిఎంఐ ఏదైతే వచ్చిందో ఇది 17 months లో వచ్చిందండి. సో దాని అర్థం ఏంటి? ప్రైవేట్ సెక్టర్ తాలూకా గ్రోత్ డైనమిక్స్ కొంచెం స్లోగా ఉన్నాయి అని చెప్తుంది. ఇదేంటి? ఇది ఒక ఎర్లీ ఇండికేటర్ అండి. ఒక దాన్ని ఏమంటారు, లీడింగ్ ఇండికేటర్ అంటారు చూడండి. కార్పొరేట్ తాలూకా ఎర్నింగ్స్ గ్రోత్ రేపొద్దున ఎలా ఉండొచ్చు అనేది ఈ పిఎంఐ డేటా బట్టి తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో అవి ఏమైనా కొంచెం స్లో అవ్వచ్చేమో అనే భయం పుట్టుకుంది మార్కెట్లో. అండ్ థర్డ్ రీజన్లో చెప్పాలంటే గ్లోబల్ తాలూకా రిస్క్ ఆఫ్ మోడ్ అండి. దీన్ని నేను సింపుల్గా డాలర్ ఇండెక్స్తో కంపేర్ చేస్తాను. సో ఇప్పుడు యూఎస్ తాలూకా డాలర్ ఇండెక్స్ ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేయండి మీరు. 100 దాటేసింది. సో అక్కడ డాలర్ ఇండెక్స్ తాలూకా స్ట్రెంత్ పెరుగుతూ వెళ్తూ ఉంటే జనరల్గా ఎవరైనా ఏం చేస్తారండి, డాలర్స్లోనే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తుంటారు. అండ్ అలాగే రిస్క్ ఆఫ్ మోడ్ అనేది వచ్చేస్తుందండి. అంటే బయట ఉన్న ఎమర్జింగ్ మార్కెట్స్లో లేదంటే ఎక్కడైనా ఉన్న వాళ్ళ డబ్బులు ఏదైతే ఉన్నదో అది మళ్ళీ కన్వర్ట్ చేసుకొని డాలర్స్లోకి తీసుకొచ్చేస్తారు యూఎస్లోకి. లేదు అన్నా సరే ఉన్న డబ్బులు కూడా బయటికి ఎక్కడ తీసుకెళ్ళకన్నా యూఎస్ బాండ్స్ కొనుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి. అదే కదా, అందుకనే నేను మాటిమాటికి చెప్పుకుంటూ వచ్చాను ఏమని, మీరు క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్తో పాటు డాలర్ ఇండెక్స్ని కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. కోర్స్ క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్ పడుతున్నాయి, ఇవాళ ఏదో చిన్నది పెరిగినట్టుంది, బట్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పటికైతే నాట్ ఏ ప్రాబ్లం. ఏమో రేపొద్దున క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరిగిపోతే చెప్పలేం. బట్ ఇవాళ ఆ క్రూడ్ ఆయిల్ పడడంతో పాటు డాలర్ ఇండెక్స్ పెరుగుతూ వెళ్తుందండి. ఆ డాలర్ ఇండెక్స్ పెరగకూడదు. ఎక్కువ పెరుగుతూ వెళ్తే మన మార్కెట్స్ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అదేంది లేదా? అండ్ ఫోర్త్ రీజన్లో చెప్పాలంటే సౌత్ కొరియా తాలూకా ఇండెక్స్ ఎంత ఫాలో అయిందండి. లోవర్ సర్క్యూట్ కొట్టేసింది అండ్ 20 minutes హాల్ట్ కూడా చేశారు. అక్కడ ట్రేడింగ్ని 20 minutes హాల్ట్ చేశారండి. అంటే ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ అయిపోయినట్టే. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ మాటిమాటికి జరుగుతూ వస్తుంది. బట్ దాని తాలూకా ఫియర్స్ అని లేదంటే ఆ సెంటిమెంట్స్ అనేది మొత్తం అన్నిటికీ వస్తుంది కదండి. ఎందుకంటే సౌత్ కొరియన్ మార్కెట్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఏఐ ఆర్ ఎల్స్ టెక్ తాలూకా ఇండికేటర్ అనే చెప్పుకోవాలి ఈ మధ్య చూసుకుంటే. సో అది అంతలా క్రాష్ అయిపోయింది కాబట్టి ఆ సెంటిమెంట్స్ వస్తూ ఉంటాయండి. అందుకనే మన ఐటీ స్టాక్స్ పడడానికి ఒక రీజన్లో చెప్పాలంటే ఇది కూడా అవుతుంది. అండ్ ఫైనల్గా యూఎస్ ఫెడ్ తాలూకా రేట్ హైక్ కన్సర్న్స్. ఫుల్గా యుద్ధం అనేది ఆగిపోయి ఇంకంతా బాగానే ఉన్నది అంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ తాలూకా ఫియర్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయండి మార్కెట్లోకి. బట్ ఒకరోజు ఏదో ఇది అవుతుంది అంటున్నారు, ఒకరోజు అది అవుతుంది అంటున్నారు, అవ్వదంటున్నారు, కుదరదంటున్నారు, ఏదేదో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ తాలూకా ఫియర్స్ ఇంకా ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి. సో మేబీ రేపొద్దున ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ హైక్ చేయొచ్చు అనే సెంటిమెంట్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. అంటే ఒక భయాలు ఉన్నాయి మార్కెట్లోకి. సో ఒక 5 రీజన్స్లో చెప్పుకున్నాం కదండి. వీటికి మీరు ఎంతవరకు అగ్రీ అవుతారు ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, నౌ యూఎస్కి ఇరాన్కి మధ్యన ఏం జరుగుతుంది, ఆ పీస్ డీల్ టాక్స్ అనేది ఏం జరిగింది ఏంటనేది మాట్లాడుకుందామండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్యన ఇవాళ ఫైరింగ్ కూడా జరిగింది. గన్ ఫైర్స్ అని, మిజైల్స్ అని ఈ రేంజ్లో కూడా వెళ్ళిందండి. ఏంటి, ఇజ్రాయెల్కి లెబనాన్కి సీజ్ ఫైర్ అనౌన్స్ చేసేసారు. ఆన్ పేపర్లో అనౌన్స్ చేసి 3 రోజులు అయింది. బట్ ఇప్పటికీ కూడా అక్కడ స్ట్రైక్స్ అనేది జరుగుతున్నాయి. మరి ఇంకా చూడండి, ఇంకా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కూడా ఒక క్లారిటీ అయితే లేదు. అంతా బాగానే ఉన్నది అని చెప్పి ట్రంప్ అంటున్నారు. ఇరాన్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి మేము దాన్ని చోక్ చేయట్లేదు అంటున్నారు. ఏదో అవుతుందండి. బట్ ఏదైనా సరే ప్రీ వార్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వస్తుందా లేదా అనేది మార్కెట్ చూస్తూ ఉన్నది. ఫస్ట్ థింగ్ ఏంటంటే షిప్స్ వెళ్ళిపోతూ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ కట్టకుండా వెళ్ళగలగాలండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్రశాంతంగా వెళ్ళగలగాలి. ఇవన్నీ జరగాలి. ప్రశాంతంగా వెళ్ళగలగాలని నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ ఏమైనా చిన్న అన్సర్టనిటీస్ ఉన్నాయనుకోండి, రేపు పొద్దున ఇన్సూరెన్స్ తాలూకు కాస్ట్లు ఇంకా హైలోనే ఉంటాయి. మరి అది కూడా ప్రాబ్లమే కదండి. సో ఇవన్నీ జరగాలన్నమాట.
అయితే జరిగిన ఒక గుడ్ థింగ్ ఏంటంటే యుఎస్ తాలూకా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గారు ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన ఉన్న శాంక్షన్స్ని టెంపరీగా ఒక 60 days పాటు లిఫ్ట్ చేయడం జరిగింది. అంటే August 21 వరకు ఇరాన్ తాలూకా ఆయిల్ సప్లై గ్లోబల్ మార్కెట్లోకి రావచ్చండి. అందుకనే ఆయిల్ ప్రైసెస్ చూడండి అంతలా కూల్ అవుతున్నాయి కదా. అయితే ఇంకొక విషయం ఏంటంటే ట్రంప్ అక్కడ యుఎస్ కాంగ్రెస్ని, అంటే అక్కడ పార్లమెంట్ టైప్ అనుకోండి, వాళ్ళని $80 billion తాలూకా ఎమర్జెన్సీ మిలిటరీ ఫండింగ్ అడిగారు. ఒకసారి మనం చెప్పుకున్నాం చూడండి, ఒక 60 days మాత్రమే ఫండింగ్ ఆయన సొంతంగా పెట్టుకోగలరు, దాని తర్వాత డబ్బులు తీయాలంటే, మిలిటరీకి డబ్బులు తీయాలంటే అక్కడ కాంగ్రెస్ తాలూకా అప్రూవల్ రావాలి, అది ఇది అని చెప్పి ఒక $80 billion తాలూకా ఎమర్జెన్సీ మిలిటరీ ఫండింగ్ అడుగుతున్నారండి వాళ్ళు. సో దాని అర్థం ఏంటి, ఇరాన్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు, ఏమని, అగ్రిమెంట్ అయిపోతే ఓకే, బట్ లేదంటే మేము మళ్ళీ మిలిటరీని దింపేస్తున్నాం అన్నట్టు. ఒక ఇంకా ట్రంప్ అదే చేస్తున్నారండి. ఒకసారి ఏంటంటే మంచోళ్ళు ఇరాన్ వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అంటారు, మళ్ళీ ఇంకొక గంట తర్వాత వచ్చి ఇరాన్ నాశనం చేసేస్తాం అది ఇది అంటారు. ఇజ్రాయెల్ పైన చూసినా సరే అవే స్టేట్మెంట్స్ అండి. ఇంకా ఫైనల్గా ఇరాన్ తాలూకా ఫ్రోజన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ లైక్ అందులో $12 billion ఎంతో రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ లైక్ యూఎస్ రెడీ అయిపోయిందనే న్యూస్ వస్తుంది. అయితే ఏంటంటే యూఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఆ డబ్బుల్ని ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అనేది మేము చెప్తూ ఉంటాం, దానికి తగ్గట్టుగా మీరు యూజ్ చేస్తూ ఉండాలని వాళ్ళు అంటున్నారు. ఇరాన్ వాళ్ళు అయితే మాకు నచ్చినట్టు మేము యూజ్ చేసుకుంటాం అన్నట్టు ఇరాన్ వాళ్ళు అంటారండి. సో దీని మీద కూడా ఈ ఫ్రోజన్ ఫండ్స్ రిలీజ్ చేయడం ఎలాగా ఏంటి దీని గురించి కూడా మార్కెట్ చూసుకుంటూ ఉంటుందండి. సో ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే ఒక అన్సర్టినిటీ అనేది ఇప్పటికీ ఉన్నదండి. రైట్, ఇంకా సెక్టర్స్ వైజ్ మాట్లాడితే ఇవాళ మార్కెట్ ఇంతలా పడినా సరే ఫార్మా సెక్టర్ పెరిగిందండి. దాని తాలూకా మెయిన్ రీజన్లా చెప్పాలి అంటే, ఒకటి థియరిటికల్ పరంగా మాట్లాడుకున్నా సరే డిఫెన్సివ్ స్టాక్స్ వైపు వెళ్తూ ఉంటారు కదా, ఇలా ఒక అన్సర్టినిటీ ఉన్నప్పుడు డిఫెన్సివ్ స్టాక్స్ వైపు వెళ్తూ ఉంటారు. అండ్ ఫార్మా సెక్టర్ ఒక డిఫెన్సివ్ స్టాకే, అదొక రీజన్. అండ్ ఇంకొక మెయిన్ రీజన్లా చెప్పాలి అంటే యుఎస్ ఎఫ్డిఏ అండి. ఏంటి, యుఎస్ ఎఫ్డిఏ వల్ల ఫార్మా స్టాక్స్ పడడమే కానీ పెరగడం కూడా ఉంటాయని అనొచ్చు మీరు. యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ని కలిసి, ఏంటి, యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఐడిఎంఏని కలిసి ఒక వైటల్ మెడికేషన్ని బాబు మీరు తయారు చేసి మాకు ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతున్నారండి. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే అమెరికాలో క్యాన్సర్ పేషెంట్స్కి అవసరమైన కీమోథెరపీ తాలూకా ఇంజెక్షన్స్, ఈ ఫోస్ఫమైడ్ ఏదో, ఈ ఇంజెక్షన్ తాలూకా సప్లై షార్టేజ్ చాలా ఎక్కువ ఉన్నదంటండి. సో ఇప్పుడు ఏం చేసిందంటే యుఎస్ ఎఫ్డిఏ మన తాలూకా ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ని కలిసి మీ ఇండియన్ కంపెనీస్లో ఎవరైనా ఈ డ్రగ్ని ఇమీడియట్గా సప్లై చేయగలరా అని అడిగారనమాట. సో ఈ ఒక్క చిన్న డిమాండ్ వల్ల ఇండియన్ జనరిక్ మెడిసిన్ మేకర్స్లో ఒక మ్యాసివ్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యిందేనే అనుకున్నదండి మార్కెట్ అనుకుంటుంది. సో నౌ ఇప్పుడు యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు వచ్చి ఇక్కడ అడిగారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఉంటాయి, సిడిఎంఓ అని, సిఆర్డిఎంఓ అని, ఈ కోహాన్స్ లైఫ్ సైన్సెస్ అని, పిరమల్ ఫార్మా అని, ఇలాంటి కంపెనీస్ అని సిడిఎంఓలు అనమాట. ఇలాంటి కంపెనీస్కి ఏంటంటే అమెరికా లాంటి కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్సోర్సింగ్ పెంచితే ఈ సిడిఎంఓ ప్లేయర్స్కి ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని తర్వాత రా మెటీరియల్ తాలూకా రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది కదండి, ఏపీఐ అని. సో దీనివల్ల ఇవాళ కొన్ని స్టాక్స్ పెరిగాయండి. అయితే మీకు ఒక డౌట్ రావాలి, ఇప్పుడు ఇవాళ పెరిగిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, సిడిఎంఓ తాలూకా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికీ ఆ డ్రగ్ తయారు చేసే అవకాశం వస్తుందా? నాకు కూడా అదే డౌట్ ఉన్నది. సో నేనేంటంటే ఇక్కడ నుంచి అఫీషియల్ ఆర్డర్ అనౌన్స్మెంట్స్ కోసం చూస్తూ ఉంటాను. ఆ డ్రగ్ ఏదైతే ఉన్నదో ఆ తయారు చేసే కెపాసిటీ ఏ కంపెనీస్కి ఉన్నది అనేది అర్థమైపోతుంది అండి. 2-3 రోజులు ప్రాపర్గా అనాలిసిస్ చేస్తే అర్థమైపోతుంది. దాని తర్వాత యాక్చువల్ కాంట్రాక్ట్ ఎవరికి వస్తుంది, ఎవరికి వచ్చే ఛాన్స్ ఉన్నది అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. అండ్ అఫ్కోర్స్ అనౌన్స్మెంట్ ఏమైనా వచ్చేస్తే ఇంకా మంచిదండి, ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందండి, ఒక డ్రగ్ యూఎస్లో కావాలన్నమాట. సో యూఎస్ వాళ్ళు వచ్చి అక్కడ యూఎస్ ఎఫ్డిఏ వచ్చి మన ఇండియన్ కంపెనీస్ అన్నింటినీ అడిగినట్టు, బాబు మాకు ఈ డ్రగ్ కావాలి, మీరు ఏమైనా తయారు చేసి ఇవ్వగలరా అని చెప్పి. ఆ న్యూస్ రావడం వల్ల ఆ డ్రగ్స్ తయారు చేసే క్యాపబిలిటీ ఉన్న స్టాక్స్ అన్నీ పెరిగిపోయి. బట్ యాక్చువల్గా ఆర్డర్ ఎంత వస్తుంది, ఎన్ని తయారు చేస్తారు, దాని మార్జిన్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి కదా. సో ఒక ఓవర్ రియాక్షనా ఏంటి అనేది తెలుస్తుంది అండి, ఫ్యూచర్లో తెలుస్తుంది ఏంటనేది. అండ్ అలాగే ఫాయర్స్ ప్లాట్ఫామ్లో ఆప్షన్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో ఇక్కడ ఈ ఆప్షన్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ అని, అనలిటిక్స్ అని, స్కాల్పర్ టెర్మినల్ అని ఓపెన్ అయిపోతుందండి. అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఇన్స్టా ఆప్షన్స్ అని చెప్పి ఒక సపరేట్ వెబ్ పేజ్ ఓపెన్ చేసుకొని అందులో మీరు అనాలిసిస్ అని, ట్రేడింగ్ అని చేసుకోవాల్సి వచ్చేది కదా. ఇప్పుడు ఇంటిగ్రేట్ అయిపోయింది, ఫాయర్స్ వాళ్ళే సొంతంగా ఇంటిగ్రేట్ చేసేసుకున్నారండి ఇందులోని. అదే కదా ఓవర్ వ్యూ తెలుస్తూ ఉంటుంది. ఇందులో షార్ట్ కవరింగ్ ఏ స్టాక్స్ ఉన్నాయి, టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఇవన్నీ తెలిసిపోతూ ఉంటుంది. ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అక్కడ ఫీ అని కూడా అడుగుతూ ఉండొచ్చు. స్ట్రాటజీ బిల్డర్ ఇదే మెయిన్ అండి. మీరు ఏవైనా 2 లెగ్ కానీ 4 లెగ్ కానీ ఇలాంటి ట్రేడ్స్ వేస్తున్నట్టుంటే ఆప్షన్స్లో ఈ ఫైర్స్ తాలూకా ప్లాట్ఫామ్లో ఈజీగా వేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అలాగే మీరు ఆటోమేట్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు.
ఇక్కడికి వెళ్తే ఆటోమేషన్ ఉన్నది కదా, ఇక్కడ ఇవన్నీ మీరు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ కౌంటర్ అంటే తెలుసు కదా, ఎట్ ద మనీ దగ్గరలో ఉన్న ఒక 2 స్ట్రైక్స్ని సెల్ చేస్తారు, ఇంకా దూరంగా ఉన్న ఒక 2 స్ట్రైక్స్ని బై చేస్తారు. నా ఎలా ఉంటుందనే చెప్తాను చూడండి. కోడింగ్ ఏమీ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవచ్చండి. స్టార్ట్ అంటే ఏంటి, ప్రతిరోజు ఈ తాలూకా స్ట్రాటజీని యూజ్ చేయాలా లేకపోతే ఏంటి అనేది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటంటే, సెన్సెక్స్ అనేది థర్స్డే ఎక్స్పైర్ అవుతుంది కదా, సో వీళ్ళు మంగళవారం 9:20 AM కొంచెం మార్కెట్ ఒక 5 నిమిషాలు సెట్ అయిన తర్వాత మంగళవారం 9:20 AM స్టార్ట్ చేస్తున్నారండి ఈ స్ట్రాటజీ. అంటే ఎక్స్పైరీకి ఒక 2 రోజుల ముందు. నా ఇందులో ఏంటి, ఫస్ట్ థింగ్ ఎట్ ద మనీ నుంచి ఒక 4 స్ట్రైక్స్ అవతలకి వెళ్ళి అక్కడ ఒక లాట్ బై చేయమంటున్నారు. ఇది అట్ ద మనీ నుంచి ఒక 4 స్ట్రైక్స్ బయటకు వెళ్ళి ఒక లాట్ పిఈ బై చేయమంటున్నారు. ముందు బై చేసుకుంటే దాని తర్వాత సెల్ చేయడానికి మనకి మార్జిన్ సపోర్ట్ వస్తుంది కదా. అందుకనే ఈ ఆర్డర్ ప్లేస్ చేసి అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు ఎట్ ద మనీ నుంచి ఒక 2 స్ట్రైక్స్ అవతల కాల్, ఒక 2 స్ట్రైక్స్ అవతల పుట్ సెల్ చేసుకోమంటుంది. సింపుల్ అండి, అంతే. ఇది కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఎట్ ద మనీ నుంచా లేదంటే ఈ దూరం నుంచా, అక్కడి నుంచి ఎంత దూరం. OTM 4 అంటే దాని అర్థం ఏంటి, ఎట్ ద మనీ నుంచి ఒక 4 స్ట్రైక్స్ అవతల. అదే కదా, ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చండి, చాలా ఈజీ. అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు, టోటల్ ప్రాఫిట్స్ 2000 కన్నా ఎక్కువ ఉంటే ఎగ్జిట్ అయిపో, టోటల్ లాస్ 2000 కన్నా ఎక్కువ ఉంటే ఎగ్జిట్ అయిపో. అదేంది లేదా, ఇలా ఆటోమేషన్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అదే కాకుండా మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ అనలిటిక్స్ యూస్ చేసుకొని డిఫరెంట్ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. సో ఇలా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్ అనే కాదు, నార్మల్ ట్రేడర్స్కి అలాగే ఇన్వెస్టర్స్కి అందరికీ మంచి టూల్స్ అండ్ ఫీచర్స్ ఇస్తున్న మన ఫైర్స్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అలాగే ఈ పిన్డ్ కామెంట్స్లో కూడా ఈ ఫైర్స్ తాలూకా రెఫరల్ లింక్ ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా, రైట్. ఇంకా రైల్వే సెక్టర్లో కూడా ఒక అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే, ఈ రైల్వే తాలూకా క్యాపెక్స్ ఎంత పెట్టారు, 2.81 lakh crores కదా ఈ ఇయర్కి. అందులో ఫస్ట్ 2 నెలల్లోనే ఏప్రిల్ అండ్ మేలోనే 30% ఆఫ్ ద క్యాపెక్స్ యూజ్ చేసిందండి గవర్నమెంట్. అంటే 84,000 crores స్పెండ్ చేసేసిందండి గవర్నమెంట్. జనరల్గా ఏమవుతుంది, క్యాపెక్స్ పెట్టిన తర్వాత ఆ టెండర్లు పెళ్ళడం ఈ టెండర్లు పెళ్ళడం అని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం స్లోగా కట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ క్లోజింగ్ వచ్చే టైంకి అప్పుడు ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ ఈసారి ఏంటి, 30% ఆఫ్ ద క్యాపెక్స్ స్టార్టింగ్ 2 నెలల్లోనే ఖర్చు చేసేసింది. అఫ్కోర్స్ ఇదేంటి ఒక సర్ప్రైజా అంటే లేదండి, ఇంచుమించు ఏంటంటే మాన్సూన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి త్వరగా స్టార్ట్ చేసేయడం, అండ్ అలాగే కవచ్ సిస్టమ్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల కూడా స్టార్ట్ చేసేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ న్యూస్ మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, రైల్వే వాళ్ళు ఫస్ట్ 2 నెలల్లోనే 30% ఆఫ్ ద క్యాపెక్స్ యూజ్ చేసేసారు కాబట్టి ఈ పరంగా ఆలోచించాలి. ఈపీసీ కాంట్రాక్టర్స్కి కొంచెం ఎక్కువ వర్క్స్ వచ్చి ఉండొచ్చు, కమోడిటీస్కి లైక్ స్టీల్ అని సిమెంట్ అని వీటికి కొంచెం ఎక్కువగా డిమాండ్ పెరిగి ఉండొచ్చు, టెక్నాలజీ తాలూకా ఈకోసిస్టమ్ పెరిగి ఉండొచ్చు, వర్క్ ఫోర్స్ లేబర్స్కి జీతాలు కూడా ఎక్కువగా వచ్చి ఉండొచ్చు. సో దానివల్ల FMCG తాలూకా డిమాండ్ కొంచెం పెరిగి ఉండొచ్చు. ఇలా ఆలోచించాలండి, అదే లేదా. అండ్ అఫ్కోర్స్ ఇప్పటి నుంచి ఇంకా చూడాల్సింది ఏంటంటే, ఒకవేళ మాన్సూన్ తాలూకా బ్రేక్ వచ్చేసింది అనుకోండి, వెంటనే ఈ జూన్లో ఎప్పుడు వచ్చిందో ఏంటి అనేది చూస్తాం. దాన్ని బట్టి ఏంటంటే ఈ Q1 తాలూకా డిమాండ్ అనేది కొంచెం మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. అండ్ ఇప్పటి నుంచి చూడాల్సింది ఏంటంటే, అఫ్కోర్స్ Q1 తాలూకా కార్పొరేట్ ఎర్నింగ్స్లో ఈ 84,000 crores ఎక్కడ యాడ్ అవుతుంది ఏంటి అనేది చూడాలండి. దానికన్నా ముందే మంత్లీ GST కలెక్షన్స్ వచ్చేస్తాయి కదా. ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి, అదేంది లేదా. నెక్స్ట్ ఓలా స్టాక్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చిందండి. వీళ్ళ తాలూకా ఇండిజినియస్ సెల్ ఏదైతే ఉన్నదో దానికి BIS తాలూకా అప్రూవల్ వచ్చేసింది. ఈ సెల్ పేరు ఏంటి, 46100 LFP. ఈ సెల్కి అంటే ఈ బ్యాటరీకి BIS తాలూకా సర్టిఫికేషన్ వచ్చేసిందండి. నా BIS తాలూకా సర్టిఫికేషన్ అంటే, మనం హెల్మెట్స్ వాడతాం కదా, అదే బైక్స్ మీద వేసుకునే హెల్మెట్స్, దాని మీద ISI మార్క్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఇలాంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అని బ్యాటరీస్ అని వీటికి BIS తాలూకా సర్టిఫికేషన్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఓలాకి ఆ సర్టిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ LFP తాలూకా ఇన్నోవేషన్ ఏంటంటే, వీళ్ళు హై టెంపరేచర్స్ విత్స్టాండ్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. ఫైర్ రెసిస్టెంట్ కూడా హై అనమాట. అలాగే లైఫ్ స్పాన్ కూడా కొంచెం పెరుగుతుంది అంటారు, అంటే నార్మల్ బ్యాటరీస్ మీద. సో ఇక్కడ నుంచి ఏంటి, ఓలా వాళ్ళు వాళ్ళ బ్యాటరీస్ వాళ్ళ ఓన్ వెహికల్స్కి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దానివల్ల కొంచెం మార్జిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అండ్ అలాగే PLI పుష్ వల్ల కూడా ఈ బ్యాటరీస్ అవన్నీ తయారు చేస్తుంది కాబట్టి దీనికి కొంచెం అడిషనల్ డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ BSS సర్టిఫికేషన్ ఒకటి వచ్చేసింది కాబట్టి ఆ గిగా ఫ్యాక్టరీ ఎక్కువ రెడీ చేసుకోవచ్చు. ఇప్పటివరకు కొంత డబ్బులు పెట్టేసింది, ఇది ఎప్పుడు సర్టిఫికేషన్ వస్తుందా అని చూస్తూ ఉన్నది. ఇంకా ఇంపార్టెంట్ లీగల్ స్టెప్ అనేది అయిపోయింది కాబట్టి ఆ గిగా ఫ్యాక్టరీ ఫుల్గా రెడీ చేసుకుంటూ ఉండొచ్చు. అదేందా లేదా? సో ఫ్యూచర్లో ఇదే చూసుకుంటూ ఉండాలండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ దీనివల్ల ఎంత తగ్గుతూ ఉంటుంది, సో దానివల్ల మార్జిన్స్ ఎంతలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. అండ్ మేబీ వీళ్ళ ఓన్ ఈవీస్కే కాకుండా బయట వాళ్ళు కూడా అమ్మే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అండ్ అలాగే ఓన్లీ ఈవీస్కనే కాకుండా సోలార్ అని లేదంటే 4 వీలర్స్ అని వీటికి కూడా ఈ బ్యాటరీస్ అనేది యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ చూడాలి ఫ్యూచర్లో ఎలాగుంటుంది ఏంటి అనేది చూడాలి. సో ఇదండి ఈ వీడియో కూడా మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. సార్ మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.